నమస్కారం. వజ్రభిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఇటీవల కొంతమంది మన యూట్యూబ్ ఛానల్ కు బిజినెస్ కరెక్టా లేదా ఉద్యోగం కరెక్టా, ఏది చేస్తే మనకి మంచిది అనే విషయాల మీద కొన్ని ప్రశ్నలు వచ్చాయి. వాటి గురించి చర్చించడానికి మన మధ్య సామాజిక విశ్లేషకులు వజ్రభిక్షమయ్య గారు ఉన్నారు. భిక్షమయ్య గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాము, వాటికి మంచి సమాధానాలు ఇస్తారని అనుకుంటున్నాము. చెప్పండి. సరే, ఏంటంటే మీ దృష్టిలో వ్యాపారం కరెక్టా, ఉద్యోగం కరెక్టా, ఏది చేస్తే మంచిది అంటారు? అసలు ముందు వ్యాపారం మంచిదా ఉద్యోగం మంచిదా అని అడిగే ముందు ఆ ప్రశ్నలు వేసిన వాళ్ళకి గానీ, లేక ఉద్యోగం చేయాలనుకునేటువంటి వాళ్ళకి గానీ, వ్యాపారం చేయాలనుకునేటువంటి వాళ్ళకి గానీ ఒక విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఒకటి, వ్యాపారం చేయడానికి మీకున్నటువంటి అర్హతలు ఏమిటి, ఆర్థిక స్థితిగతులు ఏమిటి, ఎలాంటి వ్యాపారాన్ని చేయాలనుకుంటున్నారు, ఎక్కడ వ్యాపారాన్ని చేయాలనుకుంటున్నారు అనేది ముఖ్యం. రెండోది, మీరు ఉద్యోగం చేయాలనుకుంటే మీకున్నటువంటి ఉద్యోగ అర్హతలు ఏమిటి, ఏ ఉద్యోగం చేయాలన్నా సరే, అది ప్రభుత్వ ఉద్యోగం అయినా, ప్రైవేట్ ఉద్యోగం అయినా, అవుట్ సోర్సింగ్ అయినా, కాంట్రాక్ట్ అయినా, చివరికి ఒక దుకాణంలో నువ్వు పనిచేయాలన్నా గానీ నీకు ఒక అర్హత ఉండాలి. ఆ అర్హతలు ఏమిటి, నీకుండే అర్హతలు ఏమిటి అనేది ముఖ్యం. ఆ అర్హతలకు పాస్ అయినప్పుడు మాత్రమే నీకు ఉద్యోగం వస్తుంది. అలాగే ఆర్థిక స్థితిగతులను నువ్వు అధిగమించినప్పుడు మాత్రమే నువ్వు చేయాలనుకునేటువంటి ప్రాంతంలో మిగతా వాటిని వ్యాపారాన్ని ఎంచుకోవడం జరుగుద్ది. అందుకని ఎవరు వ్యాపారం చేస్తారు, ఏం వ్యాపారం చేస్తారు, ఎక్కడ వ్యాపారం చేస్తారు, ఎవరు ఉద్యోగం చేస్తారు, ఏం ఉద్యోగం చేస్తారు, ఎక్కడ ఉద్యోగం చేస్తారు అనేది వారికి ఉన్నటువంటి అర్హతలను బట్టి ఉంటుంది తప్ప మరేం లేదు. ఇదమ్మా. ఓకే సార్, ఒక వ్యక్తి ఎవరైనా వాళ్ళ కెరీర్ ని స్టార్ట్ చేయాలంటే వాళ్ళకి ఉద్యోగం వైపు ఆశ ఉండొచ్చు, లేదా వ్యాపారం వైపు ఆశ ఉండొచ్చు. ఉద్యోగం చేయాలంటే ఎంతో కొంత అర్హత ఉండాలి, వ్యాపారం చేయాలంటే అలాంటి అర్హత లేకున్నా ఎంతో కొంత డబ్బుతో కొంచెం పెట్టుబడి చేసి పెట్టుకొని వాళ్ళు వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు. మరి అది కరెక్టే అంటారా? వ్యాపారంలో లాభం ఉంటుందంటారా? ఒకటి, లాభం ఉంటుందా నష్టం ఉంటుందా అనే దాన్ని బట్టి వ్యాపారం చేయటం కాదు. వ్యాపారం చేయటం ఎంచుకున్నప్పుడే ఏ వ్యాపారం చేస్తే నష్టం లేకుండా ఉంటుంది, ఏ వ్యాపారం చేస్తే కనీసం నీ పెట్టుబడి నీకు వెనక్కి వస్తుంది, ఏ వ్యాపారం చేస్తే ఆ పెట్టుబడి పైన ఒక పైసైనా నీకు తిరిగి వస్తుంది అనేటువంటిది ఎంచుకోవటంలోనే నీ నైపుణ్యత ఉంటుంది. అలా ఎంచుకున్నప్పుడు సాధారణంగా నష్టం రాదు. అయితే వ్యాపారాన్ని ఎంచుకోవటమే కాదు, ఆ వ్యాపారం ఎక్కడ చేయాలనేది కూడా ముఖ్యమైనటువంటి విషయం. అందుకని వ్యాపారం అనేది కూడా అనేక అంశాలతో ముడిపడి ఉన్నటువంటి అంశం. నీకున్నటువంటి ఆర్థిక స్తోమతలను బట్టి, స్థితిగతులను బట్టి ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నావు, ఎక్కడ హైదరాబాద్ లో వ్యాపారం చేయాలనుకుంటే ఒకటి, లేక ఒక పల్లెటూరులో వ్యాపారం చేయాలనుకుంటే ఒకటి, ఒక మండల కేంద్రంలో వ్యాపారం చేయాలనుకుంటే ఒకటి, ఢిల్లీలో చేయాలనుకుంటే ఇంకోటి. ఒకే వ్యాపారం, ఒక కిరాణా కొట్టు పెట్టాలనుకోండి, హైదరాబాద్ లో, ఢిల్లీలో, మండల కేంద్రంలో, గ్రామంలో పెట్టడానికి తేడా ఉంటుంది. సో అందుకని ఎక్కడ పెడుతున్నారు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మీ దగ్గర ఉన్నటువంటి పెట్టుబడి ఎంత అనేది కూడా ముఖ్యమైనటువంటి విషయం. ఏ వ్యాపారం పెట్టాలనుకుంటున్నది అని కూడా ముఖ్యమైనటువంటి విషయం. సరే, ఇంకొకటి ఏంటంటే వ్యాపారం చేయాలంటే ఆ వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇది చాలా సరైన ప్రశ్న. ముందు వ్యాపారం చేయాలనుకునేటువంటి వ్యక్తికి కమిట్మెంట్ ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, భయం ఉండాలి. ఆ వ్యక్తి నిరంతరం ధ్యాస యాస వ్యాపారం మీద ఉండాలి. ఆ వ్యక్తికి ఎలాంటి ఇతర అవగేషన్స్ ఉండొద్దు, వ్యాపారం అనే అవగేషన్ తప్ప. అందుకని ఆ డెడికేషన్ ఉన్నటువంటి వ్యక్తులు అందుకోసం క్రమశిక్షణతో చేయగలిగేటువంటి లక్షణాలు ఉండాలి. అంతేకాకుండా ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నావో ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి చిన్న అనుభవం ఉంటే ఇంకా మంచిది. నువ్వు ఏం చేయాలనుకున్నా, ఏ వ్యాపారం చేయాలనుకున్నా మంచిదే. ఉదాహరణకి ఒక కిల్లి కొట్టు పెట్టాలనుకున్నావు, అందులో 4 రోజులు పనిచేయి. ఓ కిరాణా కొట్టు పెట్టాలనుకుంటున్నావు, 4 రోజులు పనిచేయి. ఒక కారు కొనుక్కొని క్యాబ్ పెట్టుకోవాలనుకుంటున్నావు, 4 రోజులు కార్ డ్రైవర్ గా పనిచేయి. ఒక సెలూన్ షాప్ లో పనిచేయాలనుకుంటున్నావు, ఒక బట్టల దుకాణం పెట్టాలనుకుంటున్నావు, ఒక బంగారం దుకాణం పెట్టాలనుకుంటున్నావు, నీ ఇష్టం పోయి ఏదన్నా చెయ్యి. ముందు పెట్టాలనుకునేటువంటి ఆ వ్యాపారంలో కొంత అనుభవాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేయి, కొన్ని మెలకువలు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయి, కొంత నైపుణ్యం సంపాదించడానికి ప్రయత్నం చేయి. అంతేకాదు ఆ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళని అడిగి తెలుసుకో. ఒక్కది కాదు, ఒక 4-5 అడిగి తెలుసుకో. అంతేకాదు ఆ వ్యాపారం చేయడానికి అప్పుడు నువ్వు అర్హుడివో కావో నీకు తెలిసిపోతుంది. సో అందుకని ఏంటంటే ఎలాంటి లక్షణాలు ఉండాలనేది చాలా మంచి విషయం. అన్నిటికంటే అతను సోమరిపోతాయి ఉండొద్దు. ఉదాహరణకి ఒక ఆయన పల్లీల దుకాణం పెట్టిండు అనుకో, ఆయనకు పల్లీలు తీరే అలవాటు ఉందనుకో, ఆ దుకాణం పల్లీలన్నీ అయిపోతాయి. లేదు కళ్ళు దుకాణం పెట్టిండు, ఆయన తాగుడికే సరిపోదు. లేదు ఒక కారు కొనుక్కున్నాడు, ఓ డ్రైవింగ్ చేద్దాం అనుకోని, ఆయన పండే అలవాటు అనుకో, కరెంట్ నడుపుతాడు. అందుకనే మనం డ్రైవర్ ని పెడతాడు, వాడు రఫ్ అండ్ టప్ కొడతాడు. 10 రోజులు నడవాల్సినటువంటి కారు 2 రోజులకే కథం అయిపోతుంది. అందుకనే ఆ కమిట్మెంట్, ఆ డెడికేషన్, ఆ డిసిప్లైన్, ఆ హార్డ్ వర్క్, ఆ యాస ధ్యాస దానిపైనే ఉండేటువంటిది చాలా అవసరం. సరే, ఇంకో విషయం, ఉద్యోగం చేయాలి అంటే దాని వల్ల ఏమైనా నష్టాలు ఉంటాయా? ఇది కూడా మంచి ప్రశ్నే. ఎందుకంటే ఉద్యోగం చేయాలంటే
నష్టాలు ఉంటాయా అని. నష్టాలే ఉంటాయి, అన్ని లాభాలే ఉంటాయి కదా అని అనుకుంటారు. కానీ ఉద్యోగస్తులను అడిగి చూడండి, ఎన్ని కష్టాలు ఉన్నాయో ఎన్ని నష్టాలు ఉన్నాయో ఉద్యోగంలో. అయితే అంత మాత్రం చేత ఉద్యోగం అనేది ఒక కమిట్మెంట్ తో చేయగలిగితే, న్యాయబద్ధంగా చేయగలిగితే, పద్ధతి ప్రకారం చేయగలిగితే, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరి బాధ్యతలకు అనుగుణంగా వాళ్ళు చేయగలిగితే నష్టాలు కష్టాలు ఏముండయి. కానీ అతను ఉద్యోగం పేరుతో సంపాదించుకోవాలనుకుంటాను. ఈ రోజు ఉద్యోగస్తులంతా ఎట్లా తయారైందంటే, ఉద్యోగం ఎందుకోసము అని అంటే వ్యాపారం కోసం అనుకుంటారు. ఉద్యోగం ఎందుకోసం అని అంటే మేము డ్యూటీకి పోతున్నాం గనక మాకు జీతం ఇవ్వాలి, ఉద్యోగం చేస్తున్నాం గనక మాకు ఇంకోటి ఏదో ఇవ్వాలి, ఏదో రావాలి. లంచాలు ఎందుకైతేనే చిన్న ఉద్యోగస్తుల నుంచి పై ఉద్యోగస్తుల దాకా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఎందుకు అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటే, వాళ్ళకి లక్షల వాళ్ళ వేతనాలు వస్తున్నప్పటికీ కూడా ఉద్యోగానికి కాకుండా మిగతా వాటికి అలవాటు పడుతున్నారు. అంతేకాకుండా అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు ఈరోజు కోర్టులలో కేసులు పడి జైల్లో ఉద్యోగాలు ఊస్ట్ పరిస్థితి కూడా ఉంది. ఎందుకుంది? తమ బాధ్యతలు మరిచి పనిచేయటం వల్ల, తమ హక్కులకు మించి పనిచేయటం వల్ల. అంతేకాదు, ఒక క్యాషియర్ ఉండు, ఆ క్యాషియర్ సరిగా ఇవ్వటం గానీ సరిగా తీసుకోవటం గానీ, డబ్బు డిపాజిట్ చేసినప్పుడు సరిగా తీసుకోవటం గానీ లెక్క పెట్టుకొని, డబ్బు ఇస్తున్నప్పుడు 1-2 సార్లు లెక్క పెట్టుకొని ఇవ్వటం గానీ చేయలేదనుకో, ఏదో మాట్లాడుతూ యథాలాపంగా చేసిండనుకో, నష్టం ఉంటది, పెట్టే కాలు అయిపోతుంటది. నీకు అర్థం కాదు. అయితే ఇదంతా ఎందుకు అవుతుంది, ఉద్యోగస్తులు ఎందుకు తయారవుతున్నారు అని అంటే, ఈ రోజు ఒక రకంగా వ్యవస్థ ఏ విధంగా తయారైపోయిందంటే, ఉద్యోగి అనేడు ఒక పై అధికారి కింద పనిచేస్తాడు, పై అధికారి అనేడు ప్రభుత్వం కింద పనిచేస్తాడు. ప్రభుత్వం అనేది రాజకీయ నాయకులతో ఉన్నటువంటిది ఒక మంత్రివర్గం, ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులతో కూడుకున్నటువంటిది. ఆ మంత్రివర్గమే అవినీతి పరులు అయినప్పుడు, ఆ ఎంపీ ఎమ్మెల్యేలు అవినీతి పరులు అయినప్పుడు, నిజాయితీగా ఓట్లలో గెలిచి అధికారంలోకి రాకుండా ఓట్లను నోట్లుగా మార్చుకోవటం కోసమే, ఓటు వ్యాపారం కోసమే ఓట్లలోకి వచ్చి రాజకీయ నాయకులు అయినటువంటి వాళ్ళు మళ్ళీ వచ్చే సంవత్సరం గెలుస్తారో గెలవరో దాంతో సంబంధం లేకుండా మళ్ళీ 4 ఎన్నికల దాకా సంపాదించుకోవటం ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఉద్యోగస్తులు ఒత్తిడి చేస్తారు, మీరు ఇంత ఇయ్యండి అంత ఇయ్యండి, ఈ పని చేయండి ఆ పని చేయండి, మీరు నేను చెప్పిన పని చేయమని అంటారు. అందుకే అలా కాకుండా మీరు ఏమన్నా పని చెప్పండి, రూల్స్ ఇది అంగీకరించవు, చట్టం ఇది అంగీకరించదు, ప్రభుత్వ రూల్ ఇది పద్ధతి కాదు అని చెప్పగలిగే ధైర్యం ఉండాలి. కావాలంటే నన్ను ఈ ఉద్యోగం ఉంచుకో, లేకుంటే ట్రాన్స్ఫర్ చేసుకో, కానీ నేను చేయను. అలా చాలా మంది ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. కాకి మోదరావు గారు, ఆయన జీవితం అంతా చూస్తే అట్లాగనే ఉంది. అట్లాగనే ఎస్ఆర్ శంకరెడ్డి గారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసారు. వీళ్ళు వాళ్ళ జీవితం అలాగనే ఉంది. అంతేకాకుండా నిజాయితీగా పనిచేసినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు, ఐజీలు, డిఐజీలు కూడా మీకు ఇష్టం లేకపోతే నేను ఇక్కడ పనిచేయను, కానీ నేను ఈ పని మాత్రం చేయను. అట్లా కాకుండా ఇప్పుడు చూస్తున్నాం, మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ఐపీఎస్ ఆఫీసర్లు అంతా జైల్లో ఉన్నారు 3-4, ఐఏఎస్ ఆఫీసర్లు జైల్లో ఉన్నారు 3-4. అందుకని ఉద్యోగం వల్ల ఏమైనా నష్టం ఉందా అని అంటే అది అంతేకాదు. ఉద్యోగం వల్ల ఏముందంటే ఇంకొక కూడా ఉంది, నువ్వు ఎంతన్నా కష్టపడి ఏమన్నా చెయ్యి, జీతం అంతే. అంటే నెల కాగానే నీ జీతం ఫిక్స్ అంతే వస్తుంది. ఆ నెలలో నువ్వు లీవ్ పెట్టినా, ఇంకేమైనా ఆబ్సెంట్ అయినా జీతం కూడా కట్ అవుతుంది, అనుకున్న దానికంటే ఎక్కువ చేస్తుంది. అంతేకాకుండా జీతం ఏమో లిమిటేషన్స్ ఏర్పడుతున్నాయి, బయట ఖర్చులేమో అందుకు పెరుగుతా ఉన్నాయి. కాబట్టి గీతం కోసం చూస్తారు, జీతం వదిలిపెట్టిగా ఇది ఎడదరిపోతే మాకు ఇంకేమైనా వస్తే బాగుండని చూస్తారు. అంతేకాదు, ఇలా ప్రపంచీకరణ ఫలితంగా, సరళీకృత ఆర్థిక విధానాల ఫలితంగా అందరిలో వినిమయవాదం పెరిగిపోయింది. నిన్ను చూసి నేను, నన్ను చూసి నువ్వు. అబ్బా నీ చీర బాగుంది, నీ రైక బాగుంది, నీ సొమ్ములు బాగున్నాయి, నీ బండి బాగుంది, నీ ఇల్లు బాగుంది, నేను కూడా నీలాగా ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను, ఫ్రిడ్జ్ కొనుక్కోవాలనుకుంటున్నాను, ఇంకోటి ఒకరిని చూసి ఒకరు. అవసరం ఉందా లేదా అంతో సంబంధం లేదు. ఇదంతా కూడా వినిమయవాదం అనమాట. ఒకరిని చూసి ఒకరు బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. ఆ టీవీలలో దూరంగానే ఇది మనం కొంటే బాగుండాలనుకుంటారు, ఈ బ్రాండ్ మంచిది, ఆ బ్రాండ్. సో ఈ విధంగా ఉద్యోగస్తులు ఏమైపోతున్నారంటే, జీతం ఫిక్స్ అయిపోయింది కానీ అవసరాలు ఎక్కువ ఉన్నాయి. అందుకని ఉద్యోగంలో నష్టం రాదా అంటే, ఇట్లా చేస్తే నష్టం వస్తుంది. సార్, ఉద్యోగం చేస్తూ వ్యాపారం కూడా చేసుకోవచ్చా? ఒకటి ఏంటంటే అమ్మా, అంటే ఎవరైనా చూసి మీరు ఈ ప్రశ్నలు అడుగుతున్నారేమో, ఎందుకంటే ఇలా ఉద్యోగస్తులు అందరూ వ్యాపారాలు చేస్తున్నారు. చివరికి బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, పంతులు కూడా చేస్తున్నారట, టీచర్లు కూడా చేస్తున్నారట. అదొక సైడ్ బిజినెస్ లాగా. ఇది ఒక సైడ్ బిజినెస్. ప్రతి ఒక్కరు ఏదో ఒక సైడ్ బిజినెస్ పెట్టుకుంటేనే నేను బతకగలుగుతా అనుకుంటున్నాను. అయితే నిజాయితీగా పనిచేయాలనుకునే ఏ ఉద్యోగికి సైడ్ బిజినెస్ చేసేటువంటి అవకాశం ఉండదు, అలాంటి టైం ఉండదు, అలాంటి పరిస్థితి రాదు. ఒకటి. రెండోది, అలాంటప్పుడు నీ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండాలి? నీ ఉద్యోగం మీద ఉండాలా, నీ వ్యాపారం మీద ఉండాలా? సహజంగానే వ్యాపారం మీద ఉంటుంది. అప్పుడు ఉద్యోగానికి నష్టం జరుగుతుంది. వ్యాపారంలో ఎక్కువ వస్తాయి, అది నా సొంతం, ఎంత చేసుకుంటే అంత నా కొత్తదన, దాంతో వ్యాపారం వైపు వెళ్తాడు. నేను ఎంత చేసినా గిద్దే జీతం కదా అని ఉద్యోగం మీద చిన్న చూపు ఉంటుంది. సో దాంతో అతని వేతనం ఏదైతే ఉందో దానికి సంబంధం లేకుండా వ్యాపారం. అందుకని కొన్ని సంవత్సరాల తర్వాత ఉద్యోగాన్ని వదిలేసి వ్యాపారాలు చేస్తారు. చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు, చాలా మంది వ్యాపారాలు చేసిన వాళ్ళు ఉన్నారు అట్లా ఉద్యోగాలు వదిలేసుకొని. ఇప్పుడు రెడ్డి ల్యాబ్స్ ఉంది. అట్లే ఒకప్పుడు రెడ్డి ల్యాబ్స్ స్థాపించినటువంటి రెడ్డి గారు ఉద్యోగస్తుడై ఉండే. రెడ్డి గారు ఏ మందుల కంపెనీ చూసుకున్నా, ఏ బట్టల కంపెనీ చూసుకున్నా, ఏ వ్యాపారాన్ని చూసుకున్నా, చాలా మంది ఉద్యోగస్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారం, చాలా మంది ఉద్యోగస్తులు ఉద్యోగం వదిలేసి రియల్ ఎస్టేట్ లోకి వచ్చారు. ఎందుకంటే ఎక్కువ లాభం ఉంటుంది, దానికి టైం ఇచ్చగలిగే పరిస్థితి లేదు. ఆడ కారు వేసుకొని బడికి పోలేడు,
కారు వేసుకొని దాకా పోలేడు, కారు వేసుకొని కంపెనీకి పోలేడు, కారు వేసుకొని సెక్రటరీకి పోలేడు. ఎందుకంటే అతను ప్యూను, క్లాస్ 4, క్లాస్ 2, క్లాస్ 3 ఎంప్లాయీ. క్లాస్ 1 వాళ్ళు అంటే వేరే విషయం. కానీ అతనికి బయట రియల్ ఎస్టేట్ ఇంకోటి చేసుకుంటే కారు వేసుకొని దర్జకపోవచ్చు. ఒక్కొక్కరు అవినీతి కింద అరెస్ట్ చేసినప్పుడు కోట్ల ఆస్తి ఎట్లా దొరుకుతుంది? కోట్లు ఒక జూనియర్ అసిస్టెంట్ దగ్గర, ఒక అటెండర్ దగ్గర, ఒక ఫ్యూన్ దగ్గర, ఒక మామూలు క్లాస్ 4 ఉద్యోగి దగ్గర, క్లాస్ 2 ఉద్యోగుల దగ్గర ఎలా దొరుకుతుంది మనం చూస్తున్నాం. కాబట్టి అందుకనే ఉద్యోగము చేస్తూ వ్యాపారం చేయొచ్చా అని అంటే నేనైతే అట్లాంటి సజెషన్ ఇయ్యను. మీరు ఉద్యోగం మీదనే ఉండండి, వ్యాపారం మీదనే ఉండండి. సార్ ఇంకొక మాట, అంటే మనం వాడుక అనుకునే మాటనే గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే అదృష్టం ఉండాలి, గవర్నమెంట్ సొమ్ము తినాలంటే అదృష్టం ఉండాలి అని అంటారు. అట్లనే సంపాదించాలంటే కూడా అదృష్టం ఉండాలనా సార్? ఒకటేందంటే గవర్నమెంట్ ఉద్యోగం రావాలన్నా సంపాదించాలన్నా ఈ అదృష్టం అనేటువంటి మాటనే అర్థం లేని మాట, ఒక గుడ్డి నమ్మకం, లేకపోతే దాన్ని నమ్మేటువంటి వాళ్ళు చెప్పేటువంటిది. మరి ఉద్యోగంలో రావటం ఒక అదృష్టం అయితే, ఉద్యోగం వచ్చినాక ఊస్ట్ అయినప్పుడు, ఉద్యోగం వచ్చినాక సస్పెండ్ అయినప్పుడు, ఉద్యోగం వచ్చినాక ప్రమోషన్ రానప్పుడు, ఉద్యోగం వచ్చినాక సంవత్సరాల తరబడి అదే ఉద్యోగంలో గొర్రెతో ఒక బెత్తడి లాగా ఉన్నప్పుడు ఎందుకు వచ్చిందిరా ఈ ఉద్యోగం, నేను ఉద్యోగం లేకుండా నేను అలా చేస్తే బాగుండు అనుకోవట్లే. అందుకని అది కాదు. అందుకని సంపాదనకు కూడా అదృష్టం ఉండాలా. ఉద్యోగానికైనా సంపాదనకైనా క్రమశిక్షణ ఉండాలి. ఉద్యోగానికైనా వ్యాపారానికైనా కష్టపడే తత్వం ఉండాలి. ఉద్యోగానికైనా వ్యాపారానికైనా కట్టుబడి పనిచేసేటువంటి, శ్రమ చేసేటువంటి ఒక కమిట్మెంట్ ఉండాలి తప్ప అదృష్టం కాదు ఉండాల్సింది. అదృష్టము, రాత, గీత ఇవన్నీ పిచ్చి ముచ్చట్లు, అవన్నీ నమ్మొద్దు. థ్యాంక్ యూ సార్, చాలా చక్కటి విషయాలు మీరు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారా ఫ్రెండ్స్, ఇట్లాంటి చక్కటి విషయాలు ఇంకా మనకి తెలియజేయడానికి మన బొజ్జ భిక్షమయ్య ఛానల్ని ఫాలో అవ్వండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి విషయాలు కావాలన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.